హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈసారి అయితే ట్రిప్ ప్రాపర్ ప్లాన్తోనే మేము గోవా అయితే వెళ్తున్నాం అండి. లాస్ట్ టైం అయితే ప్లాన్ ఏం లేకుండా తిరుపతి అదంతా అరుణాచలం అదంతా తిరిగాం కదా. బట్ దిస్ టైం మేము ప్రాపర్ ప్లాన్తోనే గోవా వెళ్తున్నాం. సో ప్లాన్ కూడా 7 to 10 డేస్కి ఉంది. కానీ మధ్యలో ఒక చిన్న ట్విస్ట్ ఏంటంటే వెదర్ అయితే అంత బాగాలేదు. రిపోర్ట్లో ఆల్రెడీ గోవాలో ఆరెంజ్ అలర్ట్ అదంతా ఉంది. రెయిన్స్ మోడరేట్గా ఉంటే మేనేజ్ చేసి ఒక 7 to 10 డేస్ ఉందాం అనుకుంటున్నాం. లేదు అసలు ఛాన్స్ ఇవ్వట్లేదు, బయటికి కాల్ కూడా బయట పెట్టలేకపోతున్నాం అనుకుంటే కనుక ఒక 3-4 డేస్ ఉండి రిటర్న్ అయిపోతాం. సో మా చేతిలో అయితే ప్రజెంట్ అయితే ఏం లేదు, అంతా వెదర్ మీద ఆధారపడి ఉంది. బట్ మేమైతే గోవా అయితే స్టార్ట్ అయిపోయాం. అండ్ ఈ వీడియోలో మీకు మేము హ్యారియర్ వెహికల్లో వెళ్తున్నాం, మాకు ఎంత టైం పట్టింది అండ్ మాకు ఎంత మైలేజ్ వచ్చింది అండ్ రోడ్ ఎలా ఉంది అదంతా మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాను ఈ వీడియోలో. సో వీడియో మీకు నచ్చుద్ది అనుకుంటున్నా. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్స్ పెట్టండి. అండ్ ఫైనల్గా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో లెట్స్ గో టు ద వీడియో. బ్రో, స్మైల్ బ్రో. మొత్తం ట్యాంక్ అయితే ఫుల్ ట్యాంక్ చేయించాను, ఆటో ఒకటి ఆపలేదు, మొత్తం ఫుల్ చేయించాను. సో మొత్తం ఫుల్ ట్యాంక్ నాకు 4,411 రూపీస్, 46 లీటర్స్ అయితే పట్టింది. ఆల్రెడీ దాంట్లో ఒక 4-5 లీటర్స్ ఉంది. ఫైనల్ ఈ ట్రిప్ అయితే స్టార్ట్ చేసాం. ఇప్పుడే ట్రిప్ 0 చేశాను అండ్ 12 అవర్స్ జర్నీ చూపిస్తుంది, 692 కిలోమీటర్స్. 9:15కి గోవా రీచ్ అవుతాం. యాజ్ ఆఫ్ నో అయితే 8:30 అయింది. యాక్చువల్ ప్లాన్ ఏంటంటే మార్నింగ్ 5:36కి బయలుదేరి మధ్యలో అంబోలి ఘాట్ కూడా చీకటి పడకముందే మీకు చూపిద్దాం అనుకున్నాను. అన్ఫార్చునేట్లీ టైం అయితే లేట్గానే స్టార్ట్ అయ్యాం, 8:30 అయిపోయింది. సో అంబోలి ఘాట్కి వెళ్ళేటప్పుడు చీకటి పడిపోద్ది కాబట్టి సో రిటర్న్లో అయినా ప్లాన్ చేసి అంబోలి ఘాట్ని రిటర్న్లో చూపిస్తాను. ఇంకా సంగారెడ్డి దాటిన వెంటనే హోటల్ 9 దగ్గర బ్రేక్ఫాస్ట్ కోసం అయితే ఆపాను. ఆ హోటల్ 9లోనే ఒక పక్కకి మధురై అని ఒక టిఫిన్స్ ఉంది, మధురై టిఫిన్స్ అని. ఆ టిఫిన్స్లోకి వెళ్ళి కొంచెం దోశ, ఇడ్లీ, వడ లాంటివి కొంచెం టిఫిన్స్ అవి చేసి ఇంకా బయలుదేరాం. అండ్ ఇప్పటికే చాలా లేట్ అయింది, ఇంకా నాన్ స్టాప్గా కొట్టాలి. బ్రేక్ఫాస్ట్ చేసిన కాడి నుంచి ఇంకా వెహికల్ నాన్ స్టాప్గా కొడుతూనే ఉన్నా. ఆల్మోస్ట్ 3 అవర్స్లో 250 కిలోమీటర్స్ అయితే రీచ్ అయ్యాం. ఇంకో 30 కిలోమీటర్స్ అయితే సోలాపూర్ రోడ్ వస్తాం. అండ్ బై ద వే మనం తీసుకునే రోడ్ ఏంటంటే సోలాపూర్, సంగ్లీ, గోవా. మనకి హైదరాబాద్ నుంచి సోలాపూర్ ఒక 4 అవర్స్ జర్నీ ఉంటుంది. సోలాపూర్ నుంచి సంగ్లీ ఒక 2 అవర్స్, అంటే అరౌండ్ 500 కిలోమీటర్స్. మనం ఒక 6 to 7 అవర్స్లో మనం 500 కిలోమీటర్స్ కవర్ చేసేసుకుంటాం. అక్కడి నుంచి కొంచెం జర్నీ స్లో అవుతుంది. మనం సోలాపూర్ దగ్గరికి అయితే వచ్చాం. మనం సోలాపూర్ స్ట్రైట్కి వెళ్తే సోలాపూర్ ఊర్లోకి వెళ్తాం లోపలికి. సో అది కొంచెం ఒక 15 to 20 మినిట్స్ మనకు టైం వేస్ట్ అయిపోద్ది. ఇలా ఇక్కడ రైట్ తీసుకుంటే ఈ రైట్ నుంచి మనం సోలాపూర్ బైపాస్లోకి అయితే ఎక్కేస్తాం. బైపాస్ నుంచి మనం జస్ట్ ఒక 10 మినిట్స్లో మనం సోలాపూర్ క్రాస్ చేసేసి సోలాపూర్ టు సంగ్లీ రోడ్ ఒకటి ఉంటుంది, కనెక్టెడ్ రోడ్. ఆ కనెక్టెడ్ రోడ్కి ఒక 5 కిలోమీటర్స్ వెళ్తే రీచ్ అవుతాం. ఆ కనెక్టెడ్ రోడ్ చాలా అంటే చాలా బాగుంటుంది. ఒక 180 కిలోమీటర్స్ సింగిల్ స్ట్రెచ్ ఉంటుంది. మనం ఒక 2 అవర్స్లో కవర్ చేసేయచ్చు దాన్ని. 4 అవర్స్లో 280 కిలోమీటర్స్ జర్నీ అయితే కవర్ చేసాం. ఇంకా 7 అవర్స్ ప్లస్ జర్నీ ఉంది, 400 కిలోమీటర్స్ అయితే ఉంది. మనం రీచ్ అయ్యే టైం వచ్చి నైట్ 9:30 అని చూపిస్తుంది. ఇంకా బ్రేక్స్ తీసుకుంటాం కదా, లంచ్ బ్రేక్ కానీ ఇంకా మధ్యలో టీ బ్రేక్ అని, మధ్యలో ఎక్కడ లొకేషన్ బాగుంటే ఆగుతూ ఉంటాం. సో అలా టైం అయితే పడుతుంది, నాకు తెలిసి 11-12 అయితే అవుతుంది. హోటల్ రాయల్ బంజారా. సోలాపూర్ దాటిన వెంటనే సోలాపూర్ సంగ్లీ రోడ్ ఉంది అని చెప్పాను కదా, 180 కిలోమీటర్స్. ఆ రోడ్ ఎంటర్ అయిన వెంటనే మనకి లెఫ్ట్లోనే ఉంది ఇది. వీళ్ళ దగ్గర స్పెషల్ ఫుడ్ ఏదంటే ఇది తీసుకొచ్చాడు, ఏదో సూప్లా ఉంది. ఆ సూప్, చికెన్ కర్రీ, అలానే రోటీ ఇచ్చాడు. ఆ రోటీస్ని సూప్లో డిప్ చేసి చికెన్ కర్రీతో తినాలంట. టేస్ట్ అయితే బాగుంది, ట్రై చేయొచ్చు. లంచ్ ఇప్పుడే ఫినిష్ చేస్తాం. లంచ్ ఫినిష్ చేసిన తర్వాత ఇంకా ఈ 180 కిలోమీటర్స్ ఏదైతే ఉంది ఇది నాన్ స్టాప్గా డ్రైవ్ చేయాలని డిసైడ్ అయ్యాం. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మనకి వన్స్ మన తెలంగాణ దాటిన వెంటనే కర్ణాటక, మహారాష్ట్ర, గోవా ఈ 3 స్టేట్స్లో మనల్ని ఖచ్చితంగా పోలీసులు టీఎస్ అండ్ ఏపీ ఈ 2 బళ్ళు ఏది చూసినా ఖచ్చితంగా ఆపుతారు. మన దగ్గర యూజువల్గా అన్నీ ఉంటాయి, లైక్ డ్రైవింగ్ లైసెన్స్ ఉంటుంది, ఆర్సీ ఉంటుంది అండ్ ఇన్సూరెన్స్ ఉంటుంది. కానీ ఒక్క చిన్న విషయంలో మాత్రం చాలా నెగ్లెక్ట్ చేస్తాం, ఏదేంటంటే పొల్యూషన్. సో ఖచ్చితంగా వాళ్ళు అదే అడుగుతారు, పొల్యూషన్ ఉందా అని అడుగుతారు. సో పొల్యూషన్ అయితే ఖచ్చితంగా చేయించుకోండి వెహికల్కి, ఐ మీన్ గోవా వెళ్ళేటప్పుడు.
ఇంకొక థింగ్ ఏందంటే పోలీసులు మనకి బాగానే ఆపుతారు. ఎక్కడ పడితే అక్కడ ఆపుతూనే ఉంటారు. గోవాలో అయితే మరి దారుణంగా ఆపుతారు. గోవాలో అయితే నేను ఒక 2 టైమ్స్ ఫైన్ కట్టాను. అన్నీ ఉన్నాయి. కాకపోతే ఏందంటే జస్ట్ కొంచెం బ్రేక్‌ఫాస్ట్ చేసి ఒక 100 మీటర్స్ అలా ఇంకా సీట్ బెల్ట్ పెట్టుకోలేదు. జస్ట్ ఒక 100 మీటర్స్ అలా క్రాస్ అయ్యేటప్పటికి పోలీస్ ఆపాడు. మనం చాలా ప్రౌడ్‌గా దిగాము. మన దగ్గర అన్నీ ఉన్నాయి, పొల్యూషన్ కూడా ఉందని. దిగిన వెంటనే సీట్ బెల్ట్ లేదు అన్నాడు. అరే నేను ఇప్పుడే జస్ట్ బ్రేక్‌ఫాస్ట్ చేసి జస్ట్ ఇలా బయలుదేరుతున్నా, ఇప్పుడే ఇంకా పెట్టుకోలేదు సీట్ బెల్ట్ అన్నా. నాకైంది అనవసరం, నేను చూసినప్పుడు నువ్వు సీట్ బెల్ట్ పెట్టుకోలేదు, ఇవి డబ్బులు ఇవ్వు అన్నాడు. ఫస్ట్ అయితే వాళ్ళు 2000 అడుగుతారు. మనం ఫైనల్గా 500కి తగ్గొట్టి మెల్లగా సీట్ బెల్ట్ పెట్టుకుని వెళ్ళిపోవాలి. అండ్ గోవాలో ఇంకొక థింగ్ ఉంది. బ్రిడ్జెస్ మీద, ఐ మీన్ అన్ని బ్రిడ్జెస్ మీద కాదు, కొన్ని బ్రిడ్జెస్ మీద లైక్ అరంబోల్ నుంచి మనం అంజనా సైడ్ వచ్చేటప్పుడు ఒక బ్రిడ్జ్ ఉంటుంది. ఆ బ్రిడ్జ్ మీద మనం ఓవర్టేక్ చేయకూడదు అనమాట వెహికల్స్ని. ఆల్రెడీ ఒక సైన్ బోర్డ్ చిన్నగా మూల రాసిపెట్టి ఉంచుతాడు. మనం ఎలాగో చదవం కాబట్టి క్రాస్ చేస్తాం వెహికల్ని. దానికి కూడా వాడు ఆపి ఫైన్ వేస్తాడు. సో అది కూడా చూసుకోండి గోవాలో డ్రైవింగ్ చేసేటప్పుడు అయితే మాత్రం. ఈ సోలాపూర్ సంగ్లీ రోడ్కి ఎంటర్ అయ్యి మనం 1 అవర్ 50 మినిట్స్ అయింది. కరెక్ట్గా 3కి ఎంటర్ అయ్యాం. ఇప్పుడు టైం వచ్చి అరౌండ్ 4:50 అయింది. 1 అవర్ 50 మినిట్స్లో ఆల్మోస్ట్ 170 కిలోమీటర్స్ కవర్ చేసాం. ఇంకా 7 కిలోమీటర్స్ అయితే మనం ఈ రోడ్ దిగిపోయి ఇంకా 2 లేన్ రోడే ఉంటుంది. ఇంకా ఈ రోడ్ దిగిన కాడి నుంచి అంతా 4 లేన్ రోడ్స్ అయితే ఎక్కడ ఉండవు. అండ్ ఇంకొకటి ఏంటంటే, మీరు ఎప్పుడైనా ఫ్యామిలీతో గోవా వస్తున్నప్పుడు మనం 6:30 కల్లా ఘాట్ సెక్షన్ ఏదైతే ఉందో అది క్రాస్ చేసేలా ఉంటే బెటర్. కొంచెం మార్నింగ్ 5:30 కల్లా మీరు బయలుదేరిపోయారంటే కనుక ఈవినింగ్ 6 కల్లా మీరు గోవా ఎంటర్ అయిపోతారు. సో మీరు ఎప్పుడన్నా గోవా ఫ్యామిలీతో ప్లాన్ చేసుకుంటే అలా ప్లాన్ చేసుకోండి. ఎందుకంటే నేను మీకు ఆ రోడ్స్ చూపిస్తాను, మొత్తం ఫుల్ ఫాగీ ఉంటుంది. ఎస్పెషల్లీ రైనీ సీజన్ అండ్ వింటర్ సీజన్స్లో రోడ్స్ అలా కనిపించదు. ఈవెన్ మీరు డ్రైవింగ్ కొంచెం అంత పర్ఫెక్ట్ కాకపోతే కనుక మొత్తం అంతా ఫాగ్ ఉంటుంది, ఏం కనిపించదు ముందంతా. చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. ఫ్యామిలీస్తో వచ్చినప్పుడు మాత్రం కొంచెం జాగ్రత్తగా కేర్ఫుల్గా రండి. ఈ రోడ్లో 1 అవర్ 58 మినిట్స్లో 177 కిలోమీటర్స్ అయితే కవర్ చేసాం. ఇంకొక 1 కిలోమీటర్లో మనం ఈ హైవే అయితే దిగిపోయి ఆ 2 లేన్ రోడ్లోకి ఎంటర్ అయిపోతాం. ఇప్పటి వరకు మనం 470 కిలోమీటర్స్ కవర్ చేసాం. ఇంకో 220 కిలోమీటర్స్ అయితే ఉంది. ఈ 220 కిలోమీటర్స్ కూడా 5.5 అవర్స్ టైం పడుతుంది. ఈ 470 కవర్ చేయడానికి మనకి 6.5 పట్టింది. బట్ ఇంకా రిమైనింగ్ ఉన్న 220 కవర్ చేయడానికి ఒక 5.5 అవర్స్ టైం అయితే పడుతుంది. సో జస్ట్ ఇమాజిన్ రోడ్ ఎలా ఉంటుంది ఇక్కడ నుంచి. ఈ రోడ్ కాబట్టి బాగుంది. ఇలానే ఇంకో రోడ్ ఉంటుంది. జహీరాబాద్ దాటిన తర్వాత హుమ్నాబాద్ ఉంటుంది. హుమ్నాబాద్ నుంచి లెఫ్ట్ తీసుకున్న తర్వాత మనకి కలాబుర్గి ఒకటి, బాగల్కోట్ ఆ రోడ్ ఉంటుంది. ఆ రోడ్ అయితే మొత్తం అదంతా 2 లేన్ రోడే. అది ఇంకా కష్టంగా ఉంటుంది. ఇది కూడా కృష్ణా రివరే అంట. మనకి వేరే పాయి ఉండొచ్చు, ఇది విజయవాడలో ఉన్నది కాదు. ఇది కూడా వేరే సైడ్ నుంచి ఉంది. ఈ సీజన్లో మనం గోవాకి వెళ్తుంటే లైక్ ఈ రోడ్స్ మాత్రం చాలా అంటే చాలా బాగుంటాయి. వర్షాలు పడి అప్పుడే మొత్తం అంతా చిగురించి మొత్తం పచ్చగా చాలా బాగుంటాయి. ఈ రోడ్స్ అన్ని దాటి కొంచెం ముందుకు వెళ్ళిన వెంటనే వెస్టర్న్ ఘాట్స్ ఎంటర్ అవుతాం. అన్ఫార్చునేట్లీ నేను కొంచెం ఎర్లీగా బయలుదేరలేదు కాబట్టి మీకు వెస్టర్న్ ఘాట్స్ చూపించలేను, చీకటి పడిపోతుంది ఆ టైంకి. బట్ డెఫినెట్లీ నేను రిటర్న్ వచ్చేటప్పుడు ఖచ్చితంగా నేను గోవాలో ఏ సైడ్ ఉన్నా కానీ రిటర్న్ వచ్చేటప్పుడు ఖచ్చితంగా ఈ వెస్టర్న్ ఘాట్స్ లైక్ అంబోలి ఘాట్ నుంచే వస్తాను. అప్పుడు మాత్రం మీకు క్లియర్గా చూపిస్తా వెస్టర్న్ ఘాట్స్ గురించి మొత్తం. బట్ ఈ టైంలో రైనీ సీజన్లో వస్తే మాత్రం రోడ్స్ అండ్ రోడ్ సైడ్ ఉన్న గ్రీనరీ అంతా టాప్ నాచ్ ఉంటుంది. Stop bringing up. Yeah, maybe I'm weak, but it's taking too long to get
7 అవర్స్ డ్రైవ్‌లో 500 కిలోమీటర్స్ అయితే కవర్ చేసాం. ఫ్యూయల్ ఎకానమీ వచ్చి 13.1 కిలోమీటర్స్ వచ్చింది మైలేజ్. 13.1. ఆ దూరంగా కనిపించేది షుగర్ ఫ్యాక్టరీ. ఇప్పుడు పర్లేదు కానీ డిసెంబర్, జనవరి ఆ టైంలో వస్తాం కదా సీజన్‌లో. అప్పుడు గోవా వచ్చినప్పుడు ఈ రోడ్ మొత్తం బ్లాక్ ఉండదు ఒక్కొక్కసారి. అంటే అస్తమానం ఉండదు కానీ చెరుకు ట్రాక్టర్లన్నీ రోడ్డుకి అటు ఇటు పెట్టేసి ఉంచుతారు. అసలే నేరో రోడ్. ఇంకొంచెం మొత్తం వెహికల్స్ అన్నీ రోడ్డు మీద జామ్ అయిపోతూ ఉండే ఒకసారి నేను దొరికేసాను అలాగ ఒక 45 మినిట్స్ అలాగా ఈ ట్రాఫిక్లో ఆగిపోయి రోడ్లో. ఫ్యూయల్ యావరేజ్ వచ్చి 13 కిలోమీటర్స్ పర్ లీటర్ వచ్చింది. అండ్ ఇంకొకటి ఏంటంటే 7.5 అవర్స్లో మనం 520 కిలోమీటర్స్ అయితే కవర్ చేసాం. థింగ్ ఏంటంటే ఫ్యూయల్ ఇప్పుడు ఫిల్ చేయించాలి. ఎంటీ అయిపోయింది. అంటే ఇంకా 90 కిలోమీటర్స్ చూపిస్తుంది కానీ వచ్చేది ఘాట్ రోడ్ కదా, రిస్క్ చేయడం ఎందుకులే అని చెప్పి ఇప్పుడే కొంచెం ఫ్యూయల్ రీఫిల్ చేయించుకుంటున్నాం. బెల్గావి దగ్గర హోటల్ 24 అని ఒకటి ఉంది. అక్కడ కాఫీ కోసం అయితే ఆగాం. ఈ ప్లేస్లో నేను ఇంతకుముందు కూడా ఒక 2-3 టైమ్స్ ఆగాను. ఎప్పుడు కూడా వీడు ఈగలు తోలుకుంటూ ఉంటాడు. మెయింటెనెన్స్ అయితే చాలా నీట్గా ఉంటుంది. ఈవెన్ వాష్రూమ్స్ అవన్నీ కూడా చాలా నీట్గా ఉంటాయి. బట్ వీడు ఎలా సస్టైన్ అవుతుందో అర్థం కావట్లేదు. అడిగాను వాడిని, అక్కడ వర్క్ చేసేవాడిని, ఏంటి బ్రో ఇక్కడ ఎప్పుడు చూసినా జనం ఉండరు ఎలా అంటే, పెట్టిన కొత్తలో బాగానే ఉందండి, ఆ తర్వాత కొంచెం బిజినెస్ డౌన్ అయిందని చెప్పాడు. కానీ వీడు మెయింటెనెన్స్ మాత్రం చాలా నీట్గా చేస్తాడు. Maybe I'm weak, but it took half a year to get over you. Or maybe I'm good at pretending that I moved on. ఇందాక మీకు చెప్పాను కదా కొంచెం ఘాట్ సెక్షన్ ఎంటర్ అయిన వెంటనే రోడ్ అంతా ఫాగీ ఉంటుందని. ఇదిగో ఒక 1 అవర్ జర్నీ అయితే ఇలానే చేయాల్సి వస్తుంది. సో అందుకే కొంచెం ఫ్యామిలీస్తో వచ్చేవాళ్ళు మాత్రం కొంచెం ఎర్లీగా రమ్మని చెప్తున్నాం. ఎవరైనా సరే 6 లోపు ఘాట్ సెక్షన్ దాటేసేలా ఉంటే బెటర్. లేదంటే మొత్తం ఇలానే చాలా కేర్ఫుల్గా డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళాలి. కొంచెం రిస్కీ కూడా. కొంచెం వెదర్ కూడా వర్షం వచ్చేలానే ఉంది. నాకు తెలిసి వర్షం పడితే ఇంకొంచెం రిస్కీగా తయారవుద్ది రోడ్. రైట్ సైడ్ ఏమో లోయ, లెఫ్ట్ సైడ్ ఏమో ఇదంతా కొండ, ల్యాండ్ స్లైడ్స్ అవుతాయేమో తెలియదు. అంత క్రేజీ ఎక్స్పీరియన్స్ అంతా. జస్ట్ 10 మినిట్స్ ముందే అనుకున్న వర్షం పడుతుందా ఏంటి అని. ఇంకేంటి మొదలైంది. ఇప్పుడు ఇంకా రిస్కీ ఉంటుంది రోడ్. ఇంకా జాగ్రత్తగా వెళ్ళాలి. షివరింగ్ కాదు, నా ఇలా ఎక్స్ప్రెస్ చేయాలి భయ్యా. నా లైఫ్లోనే ఇలాంటి రైడ్ నేను ఎప్పుడు చేయలే. మోస్ట్ డేంజరస్ అండ్ అమ్మో మజానా బ్రో. మజా అప్పుడు బాగానే ఉంది, ఎదురుగా వెళ్తున్న వెహికల్ వస్తే అప్పుడు తెలుసు. Maybe I'm weak, but it took half a year to get over you. Or maybe I'm good at pretending that I moved on. I know that we got a lot of the same friends, and soon enough there come a weekend when we just not bring it up. వావ్, ఫారెస్ట్ ఏరియాలో ఫుల్ మూన్. ఒకసారి సౌండ్స్ వినండి మొత్తం. గైస్, మాకు హైదరాబాద్ నుంచి గోవా రీచ్ అవ్వడానికి 12 అవర్స్ జర్నీ అయితే పట్టింది. ఒక 2 అవర్స్ 3 అవర్స్ మేము బ్రేక్స్ తీసుకున్నాం. సో జర్నీ వచ్చి 12 అవర్స్, టోటల్ 15 అవర్స్ అయితే పట్టింది. ఎందుకంటే బ్రేక్స్తో కలిపి ఓన్లీ జర్నీ వచ్చి 12 అవర్స్ అయ్యింది. అండ్ మా వెహికల్ వచ్చి మాకు మైలేజ్ 13 కిలోమీటర్స్ పర్ లీటర్ ఇచ్చింది. డీజిల్ వెహికల్ ఇది, టాటా హ్యారియర్ ఆటోమేటిక్ వేరియంట్ ఇది. అండ్ ఓవరాల్గా 13 కిలోమీటర్స్ వచ్చిందంటే ఇట్స్ అ గుడ్. ఎందుకంటే ఫుల్ ప్యాక్డ్ ఉన్నాం కదా, మొత్తం 5 మెంబర్స్ ఉన్నాం కార్లో.
అండ్ వెనకాల లగేజ్ కూడా ఫుల్ లగేజ్ ఉంది. 5 మెంబర్స్కి సంబంధించిన లగేజ్ అంతా వెనకాల బూట్లో పెట్టేసామంతా. ఈ వీడియోని ఇక్కడితో ఎండ్ చేస్తున్నా. నెక్స్ట్ వీడియోలో గోవాలో మేమేమి ఎక్స్ప్లోర్ చేసామనేది నెక్స్ట్ వీడియోలో అప్డేట్ చేస్తాను. అండ్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా. ఈ వీడియో నచ్చితే కనుక వీడియోని లైక్ చేయండి, అలానే షేర్ చేయండి. అండ్ మీ ఫీడ్బ్యాక్ ఏదైనా ఉంటే కామెంట్స్లో పెట్టి చెప్పండి. అండ్ ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. థ్యాంక్ యూ సో మచ్.